ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి మీ అందరినీ ఇటు రీతిగా కలుసుకోవడం చాలా సంతోషకరమైన సంగతి అండి నా మట్టుకైతే. ఈ రోజున కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఒక మంచి వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. ఒక సండే స్కూల్లోని పిల్లలు పాట పాడుతున్నారు. కొత్త బట్టలు వేసుకున్న సాటిస్ఫాక్షన్ లేదంట, పలావ్ బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్ లేదంట, ఏం చేసిన సాటిస్ఫాక్షన్ లేదంట. ఎందులో సాటిస్ఫాక్షన్ ఉంది అని అంటే సండే స్కూల్ పాటల్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది అని ఆ యొక్క సండే స్కూల్ టీచర్ గారు ఆ పిల్లలకి పాడిస్తుంటే నిజంగానండి ఆ పిల్లలు ఆ పాటలను ఆనందిస్తూ దానికి కావాల్సిన యొక్క నాట్యం ఏదైతే ఉందో డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల ముఖంలోని నిజంగానే సాటిస్ఫాక్షన్ కనబడుతుంది. అంటే తృప్తి తృప్తి తృప్తి. ఇక్కడ చూసినట్లయితే మన మనుషులకి తృప్తి లేదంటండి, తృప్తి లేదు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములోని ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి, మనుష్యులు దానిని వివరింపజాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. ప్రైజ్ ది లార్డ్. చూచుట చేత కంటికి ఏం లేదంట, తృప్తి లేదంట. రాత్రి పగలు ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాడు మనిషి, చూస్తూనే ఉన్నాడు, కానీ కంటికి ఏం లేదంట, తృప్తి లేదంట. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ద్వారా అనేక సంగతులు చూస్తున్నాడు, కానీ తృప్తి లేదు. అయితే మంచివి చూస్తాడా అంటే కాదు, మంచివి చూస్తాడంటే చాలా తక్కువ మంది. మంచి వాటి కోసము ఈ సెల్ ఫోన్ని ఉపయోగించే వాళ్ళు 100కి 10 మంది ఉంటారేమో. మిగిలిన 90 మంది ఏం చూస్తారంటే రీల్స్ చూస్తారు, ఇంకా ఏమంటారు షార్ట్స్ చూస్తారు, ఇంకా అలాగనే లోక సంబంధమైన కార్యక్రమాలు, అవన్నీ నా పేర్లు తెలియవు కానీ అవన్నీ చూస్తూ ఉంటారు. చూసి అమ్మయ్య చాలు అనుకుంటారా? అనుకోరు. కళ్ళు మంటలు పుట్టడం వల్ల, వేళ్ళు నొప్పెట్టడం వల్ల, తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోవడం వల్ల అది వదిలేస్తారు అంతే. అయితే వాళ్ళ హృదయాలకు మాత్రం తృప్తి లేదు. ఎప్పుడైతే మళ్ళీ మేలుకుంటారో మళ్ళీ చూడడం మొదలు పెడతారు. అంటే చూచుట వలన కన్ను తృప్తి పొందకున్నది. రెండోది అక్కడే రాస్తున్నాడు, వినుట చేత చెవికి తృప్తి కలగటలేదంటండి. వినడం వల్ల కూడా చెవికి ఏమి లేదంట, తృప్తి లేదంటండి. అగో ఎంత విన్నా సరే ఇంకా కొత్త జోకులు, ఇంకా కొత్త మాటలు, ఇంకా కొత్త సంగతులు, ఇంకా కొత్త సంగతులు కోసం వెతుకుతూనే ఉన్నాడు. పోనీ అవైనా జ్ఞాపకం ఉంటాయా అంటే ఎవడికి ఏది జ్ఞాపకం ఉండదు. వింటాడు, ఆనందిస్తాడు, నవ్వుతాడు, మర్చిపోతాడు. అంటే వినుట వలన కూడా వాడికి తృప్తి లేదు, వినుట వలన కూడా తృప్తి లేదు. ఇక 3వది చూసినట్లయితే చూడండి, ఇదే ప్రసంగి గ్రంథంలోని 4వ అధ్యాయంలోని 8వ వచనము, ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జత్తగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, అయినను ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందకున్నది. అతడి కన్ను అంట ఐశ్వర్యం చేత, డబ్బు చేత తృప్తి లేదంటండి, కంటికి తృప్తి లేదు. ఒకటి ఇవన్నీ చెత్త లోకాన్ని చూడడం వల్ల, రెండవది చెవులకి తృప్తి లేదు. ఇంకా విన్నా సరే ఇంకా ఏదో వినాలి అని ఇక్కడ ఆ ఐశ్వర్యాన్ని బట్టి కూడా తృప్తి పొందట్లేదంటండి. ఎంత ఐశ్వర్యం సంపాదించినా ఇంకా కావాలి అని ఐశ్వర్యం పట్ల ఆశ, తృప్తి లేదండి. దేవుడు ఏమంటాడంటే మనము ఈ లోకంలోనికి ఏది తేలేదు, మనం ఈ లోకంలో నుండి ఏది తీసుకొని పోలేము. దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్తున్నాము. మన క్రియలు మన వెంట వస్తాయి తప్ప ఇంకేవి రావు అని వాక్యము చెప్తుంది. కానీ అలాంటి క్రియలు సంపాదించుకోకుండా ఐశ్వర్యం సంపాదించాలన్న తపనలో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుంటున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఓసారి ఒక ఓడ సముద్రంలోని పెద్ద తుఫాన్లోని చిక్కుకుంది.
ఎలాగంటే ఇంచుమించుగా ఒక పావు భాగాన్ని మునిగిపోయింది. ఇక మిగిలిన వారికి లైఫ్ బోట్లు ఇచ్చి, లైఫ్ జాకెట్లు ఇచ్చి వాళ్ళందరినీ మరి అక్కడి నుంచి తరలిస్తున్నారు సిబ్బంది వారు. అందరూ వారికి కలిగిన ప్రతి దానిని కూడా అక్కడే విడిచిపెట్టేసి, ఆ యొక్క షిప్లోనే విడిచిపెట్టేసి, ఆ ఓడలోనే విడిచిపెట్టేసి మరి బయలుదేరి వాళ్ళు చూపిస్తున్న ఆ లైఫ్ బోట్లోనికి ఎక్కిపోయి మరి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. తమకు కావలసిన దానిని, ఆ యొక్క ఏదైతే విలువైన సామాగ్రి ఉందో, వస్తువులు ఉన్నాయో, నగలు ఉన్నాయో, ధనం ఉన్నదో వాటన్నిటినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం ఉన్నాడంట. ఆడు ఎలాంటి వాడనంటే ఆడికి మరి ఆ ధనాన్ని విడిచిపెట్టి రావడానికి మనసు లేదంట. ఆ ధనాన్ని విడిచిపెట్టి వచ్చేద్దామన్న మనసు లేక ఏం చేస్తున్నాడంటే 2 సంచుల్లోని ధనాన్ని వేసుకొని ఆ రెండింటిని ఈడ్చుకుంటూ వస్తున్నాడంట. చాలా కంగారు పెడుతున్నారు. రండి రండి, ఇది మునిగిపోతుంది అని. అవన్నీ సర్దుకుంటప్పటికీ పావు వంతు మునిగిన ఓడ సకానికి లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఉన్నది పైకి నిలబడి ఉంది, ఆ ఉన్న సగం కూడా మునిగిపోబోతుంది. ఈ బరువుని విడిచిపెట్టకుండా లాక్కొని వచ్చినప్పటికీ ఆ ఉన్నది కూడా మునిగింది. ఆ ధనం చేతులతో పట్టుకొని ఉండగానే అతడు నీటిలోని మునిగిపోయాడు. ప్రాణాన్నైనా పోగొట్టుకున్నాడు కానీ ధనాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఆ ధనం ఏమైనా కాపాడిందా అంటే తన ప్రాణము కాపాడలేదు. అందుకనే భక్తుడు అంటాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఎందుకంటే ఐశ్వర్యం వల్ల తృప్తి లేదు. చూడండి, ఈ ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనములో, అయ్యో ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ఏమి ప్రయోజనము? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర పొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అవును, చూడండి, బాగా ఒళ్ళంతా అలిసిపోయేలాగిన ఎండలోని ఏ రాడ్ బెడ్డింగ్ పను, ఏ తాపి పను, ఏ రోడ్డు వేసే పను, మరి రకరకాల పనులు ఎండలో చేసేవాళ్ళని చూస్తూ ఉంటాం కదా మనం. మరి వాళ్ళందరూ కూడా ఆ కష్టపడి సాయంత్రం కల్లా ఇంటికి వెళ్ళినప్పటికీ తన భార్య పిల్లలతో కాసేపు ఆనందించి చిన్న ప్రార్థన చేసుకొని చిన్న కుటుంబారాధన ముగించుకొని పెట్టిన వేడి అన్నం భోజనం చేసిన తర్వాత మరి ఆ వ్యక్తి నిద్రపోతాడండి. ఇంటికి తలుపులు కూడా వేసే పని లేదు, అలా నిద్రపోతాడు. అంత చక్కగా చూసుకుంటాడు ఆ వ్యక్తి. అవన్నీ భార్య చూసుకుంటుంది. కష్టజీవులు కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నా సుఖంగా పడుకుంటారంటండి. ఇంతకీ కష్టపడింది దేనికి అంటే ఆ డబ్బుల కోసమే. భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు అని అన్నాడు ఒక ఆయన. ఆ డబ్బులు తెస్తాడు, ఆ భార్యకి ఇచ్చేస్తాడు, ఆవిడేదో ఆ ఇంటికి గడుపుకుంటూ ఉంటుంది, ఆయనకి పెట్టిన భోజనం చేస్తాడు, మళ్ళీ రేపు పొద్దున్న కోసం సిద్ధపడుతూ ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, మళ్ళీ ఉదయం వెలుకొని వచ్చి వెళ్ళి మళ్ళీ పని చేసుకుంటాడు. నిద్ర మాత్రం మంచిగా ఉంటుంది, ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆరోగ్యం కానీ మరి నిద్ర విషయంలో కానీ మరి ఇంకే విషయంలో కానీ ఆయనకి ఎటువంటి సమస్యలు ఉండవు. ఎందుకు అంటే తృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. దేవుడిస్తే అదే వస్తుంది, ఆపినా ఆగదు. ఒకడికి దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే పరలోకపు వాకిండ్లు విప్పి పట్టజాలంతా ఇస్తాడని వాక్యంలోనే రాసింది. పరలోకపు వాకిండ్లు విప్పుతాడంట ఒకడికి ఇవ్వాలనుకుంటే. అప్పటి వరకు పేద గొర్రెల కాపరి దావీదు దేవుడు ఇవ్వాలనుకున్నాడు, రాజుని చేసేసాడు. అప్పటి వరకు బానిస యోసేపు దేవుడు ఇవ్వాలనుకున్నాడు, తీసుకెళ్ళి మంత్రిని చేసేసాడు, ప్రధానమంత్రిని చేసేసాడు. అప్పటి వరకు మరి చెరపట్టబడిన వారిలోని ఒకడు దానియేలు దేవుడు తలచుకున్నాడు, అంతే ఆ దేశంలో ముఖ్యుల్లోని ఒకడిగా మారిపోయాడు. అప్పటి వరకు అనాథ బాలిక ఎస్తేరు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు,
ధనం కోసం నువ్వు ప్రయాసపడద్దు. నువ్వు దాని మీద నీ యొక్క దృష్టి నిలిపిన తోడని అది రెక్కలు కట్టుకొని ఆకాశంనకు ఎగిరిపోవునని సామెత గ్రంథకర్త చెప్తున్నాడు. నువ్వు ధనం కంటే ధనము ఇచ్చేవాడైన యేసు వైపు నువ్వు చూస్తే నీకు తృప్తి కలుగుతుంది. ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేని వల్ల మనిషికి తృప్తి లేదంట. మరి ఇదిగో చూడండి, కీర్తన గ్రంథము 22వ కీర్తన, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దేవుడి యొక్క మంచి వాక్యాను ద్వారా మహిమ నొందునుగాక. ఎంత మంచి మాట ఇచ్చారండి. దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారంటండి. మరి దీనత్వం కలిగి దేవుని యొక్క సన్నిధిలోని ఆయన చేతుల వైపు చూసేవాళ్ళు మరి ఆనందంగా ఉంటారండి. ఇక ఎటువైపు చూడని వాళ్ళు, మరి దేవుని యొక్క మాత్రమే ఆయన చేతుల వైపు చూస్తున్న వాళ్ళు, ఏమిస్తాడో నా దేవుడు అన్నట్టుగా చూస్తున్న వాళ్ళకి దేవుడు వాళ్ళకి అవసరాలన్నీ ఏదైతే వాళ్ళకి ఏ వయసులో ఏది కావాలో అవన్నీ సమృద్ధిగా ఇస్తాడండి దేవుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు. తృప్తిగా భోజనం చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వ్యాధి వల్ల భోజనం చేయలేరు. మరి కొన్ని కంప్లైంట్ల వల్ల, షుగర్ కంప్లైంట్, గ్యాస్ ట్రబుల్, ఏమండి బీపీ, ఉప్పు కారం తినకూడదు, షుగరోలు పంచదార తినకూడదు, గ్యాస్ ట్రబుల్, మరి గ్యాస్ సంబంధించిన వస్తువులు తినకూడదు. మరి చాలామందికి చాలా తినడానికి లేదు. ఈ రోజున దేవుడు నీకు ఆరోగ్యం కానీ మంచిది ఇచ్చాడా? అయితే దేవుని స్తుతించు. ప్రసంగి గ్రంథంలో చూడండి 3వ అధ్యాయంలో, లేకపోతే 5వ అధ్యాయంలోనే 18వ వచనంలో కూడా ఒక మంచి మాట ప్రసంగి అయిన భక్తుడు ఎంత చక్కగా వ్రాయించాడో. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడింది ఒకటి. ఏంటంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల క్షేమముగా బ్రతుకుచు ఉండుటయే ఇది దేవుడు వానికి ఇచ్చిన భాగ్యం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమంద సంతోషించుటకును వీలు కలుగా చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం తినగలుగుతున్నామంటే, తినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే, అందుకు కావాల్సినంత తిండి నీకు దొరుకుతుంది అని అంటే అది దేవుని ఆశీర్వాదం అని ఇక్కడ వాక్యంలో రాస్తున్నాడు భక్తుడు. అది నీ భాగ్యం అని కూడా రాస్తున్నాడు భక్తుడు. ఈ రోజున తిండి కోసం నువ్వు ఆతృత పడొద్దు కానీ నేడు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్న చిన్న ప్రార్థన చాలు. నీ యొక్క నీ యొక్క భోజన పళ్ళెము సమృద్ధి అయిన ఆహార పదార్థాలతో నిండుకొని నీ ముందుకు వస్తుంది. ఇక రెండోది చూసినట్లయితే 36వ కీర్తన 8వ చరణంలో, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి తాగించుచున్నావు. నీ మందిరము యొక్క సమృద్ధి, ఒకటి భోజనము, రెండవది ఆత్మ సంబంధమైన భోజనం. నీ మందిరము యొక్క సమృద్ధి, నీ యొక్క మందిరములోని ఏ ప్రవాహం అంటే అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆనంద ప్రవాహము. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యము ఆ వ్యక్తి నోటిలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మదేవుడు ఆయన బలపరుస్తున్న కొద్దీ ఆయన మాట్లాడుతూ ఉంటే ఇగో ఎన్నో బాధలతో అక్కడికి వస్తారు, ఎన్నో చెప్పుకోవాలని అక్కడికి వస్తారు, ఎన్నో సమస్యలతో కుంగిపోయి అక్కడికి వస్తారు. కానీ అక్కడ ఛార్జింగ్ పెడతారండి, బ్యాటరీ రీఛార్జ్ అవుతుందండి బ్యాటరీ. మరి ఎలాగవుతుందంటే మరలా నూతన బలంతో వెళ్ళిపోతారంట. అక్కడ ఆయన ఆనంద ప్రవాహంలోనిది వానితో తాగిస్తాడంట అండి. చూడండి 84వ కీర్తనలో దేవుని యొక్క వాక్యంలో 4వ వచనము,
నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలం పొందుకునేవారు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. అంటే జలమయముగా చేయుదురు అంటే కన్నీటితోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారని. పైన స్తుతించెదరు, బలం పొందెదరు, కృతజ్ఞతలు చెల్లించెదరు. ఈ 3 లైన్లకి 3 అర్థాలు దేవుని యొక్క వాక్యంలోని. అక్కడ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళింది హన్న. అక్కడ తన బాధను చెప్పుకుంది దేవునితో. అయ్యా నా పరిస్థితి ఇదని చెప్పుకుంది. అంతే ఆవిడ కన్నీటిని నాట్యంగా మార్చేశాడు. ఆవిడ యొక్క స్థితిని ఆశీర్వాదకరంగా, బిడ్డల తల్లిగా మార్చేశాడు. ఆమె నిందల్ని, అవమానాల్ని కొట్టివేశాడు దేవుడు. మందిర ప్రవాహంలో నుండి దేవుని యొక్క వాక్యము, వాగ్దానములు వస్తూ ఉంటాయి. ఆ వాగ్దానముల్లో నుండి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. వారు యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. ఈ మజిలీ దాటి మజిలీ, మజిలీ దాటి మజిలీ, మజిలీ దాటి మజిలీ నువ్వు యాత్ర చేస్తూ ఉన్నావు కదా. నువ్వు యాత్రికుడు, నీ పరదేశమై ఉన్నావు కదా ఈ లోకంలో. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలి కదా. మరి ఈ యొక్క యాత్ర చేసే మార్గాల్లోని దేవుడు నిన్ను మరి ఆనంద ప్రవాహంలో నీ తాగిస్తూ, బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడంటండి. తృప్తిగా ఉంటావు నువ్వు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి పొందుతున్నారు. నీ యొక్క సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ సంతృప్తి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటున్నావా ఈ రోజున? సహోదరుడా, వింటున్నావా? దేవుని యొక్క సన్నిధిలోని నువ్వు సమృద్ధిగా ఆయన వాక్యం వినాలి. అదిగో దేవుని యొక్క వాక్యము మరి విస్తారంగా కురుస్తుంది. ఇప్పుడు ఒకానొక దినమున వస్తుంది. దేవుని వాక్యము దొరకని రోజులు వస్తున్నాయి. ఒకవేళ ఆ రోజున నువ్వు వాక్యము కొరకు సముద్రపు ఈ దరి నుండి ఆ దరి వరకు వెతికినా సరే వాక్యము దొరకని కరువు రోజులు రాబోతున్నాయని దేవుని యొక్క వాక్యం ఆమోసు గ్రంథంలో చెప్తున్నారు. మరి ఆ మాటను బట్టి, ఆ ప్రవచనాన్ని బట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను. మన్నా కురిసినప్పుడే జాగ్రత్తగా నీ యొక్క గిన్నె నిండా నింపుకో. దేవుడు నీకు భౌతికమైన ఆహారం ఇస్తాడు శరీరానికి, అలాగనే ఆత్మ సంబంధమైన ఆహారంతో కూడా నిన్ను తృప్తిపరుస్తాడు. మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు. ఇక 3వదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనము, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలులు చేస్తాడంటండి నీ యొక్క జీవితంలో. మేలుల మీద మేలులు చేసే దేవుడు మన దేవుడు. మనల్ని మరి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఆ సముద్రంలోని మరి 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు. ఆ మారాన్ని మధురంగా మార్చిన దేవుడు. మనకి ఆకలి వేస్తే మన్నాని కురిపించిన దేవుడు. మనకి దాహం వేస్తే నీటిని ప్రవాహముగా ఒక బండను చీల్చి ఇచ్చిన దేవుడు. మన శత్రువుల్ని మన ఎదుటి నుంచి తొలగించిన దేవుడు. మన మార్గం అంతటిలోని ఆయనే అగ్నిస్తంభముగా, మేఘస్తంభంగా ఉండి నడిపించిన దేవుడు. మనము చేరవలసిన ఆ గమ్య స్థానానికి చేరు వరకు ఆయన చేసిన వాగ్దానం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్న మాటని నెరవేర్చిన దేవుడు. కానానులో నిన్ను చేర్చిన దేవుడు, అనగా పరలోకము చేర్చు వరకు నిన్ను విడువని దేవుడు. మేలులతో ఎక్కడ ఎప్పుడు ఏది నీకు అవసరమో అక్కడ అది చేసుకుంటూ తీసుకెళ్లే దేవుడు. ఈ రోజున గ్రహిస్తున్నావా సహోదరుడా? నీ జీవితంలో మేలులు చేయడానికి ఎప్పుడు ఇష్టపడతాడని. అయితే ఆ పైనే రాసుంటుంది, ఆయన చేసిన మేలులను మరచిపోవద్దు నా ప్రాణమా అంటాడు భక్తుడైన దావీదు. ఆయన మేలులను బట్టి ఒక భక్తుడు ఎవరో చక్కటి పాట రాశారండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఎంత బాగుంటుంది ఆ పాట. మరి ఆయన మేలు చేయకుండా ఉండలేని దేవుడు అండి, నీకు మేలులు చేయాలని ఇష్టపడే దేవుడు. ఇంకొక మాట మీకు చూపించాలని అయితే సమయం అయిపోయింది, కానీ ఇంకొక మాట, కీర్తన గ్రంథము 91వ కీర్తన 16 దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అవును, దీర్ఘాయువు చేత తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఈ రోజున దేవుడు నీకు తృప్తి లేకపోతే, నీ కంటి వల్ల తృప్తి లేకపోతే, నీ నోటి వల్ల తృప్తి లేకపోతే, ఎంత తినినా సరే కుక్కలాగా మళ్ళీ కక్కేసి మళ్ళా తిండి కోసం ఆత్రపడుతున్నావా? తిండి వల్ల నీకు తృప్తి లేదా? ఇగో అలాగనే ఎంత చూసినా సరే తృప్తి లేదా? ఎంత విన్నా సరే తృప్తి లేదా? ఎంత సంపాదించినా సరే తృప్తి లేదా? అయితే దేవుని దగ్గరికి రా. ఆయన ముఖ దర్శనము చేస్తే తృప్తి కలుగుతుందంట. చూడండి, కీర్తనల గ్రంథము 17వ కీర్తన 14వ వచనము, ఈ లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోనే తాను పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి తన హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటున్నాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో అనగా ఎప్పుడైతే ఒకానొక దినమున మనం సమాధిలో పెట్టబడతాము, నిద్రిస్తాము, ప్రభునందు నిద్రించు మృతులు ధన్యులు అని మనం అనేక సార్లు చెప్పడం విన్నాం కదా. నిద్రించిన తర్వాత ఒక రోజున మేల్కుంటామంట. మేల్కున్నప్పుడు ఆయన స్వరూప దర్శనముతో ఇగో తృప్తి పొందుతామంటండి, ఆయనను చూస్తూ ఉంటాండి. అందుకనే భక్తుడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ఇవి ఉన్నా లేనట్టే, మనతో వచ్చేవి కాదు, మనల్ని కాపాడేవి కాదు. అయితే దేవుడు మాత్రము నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీ హృదయానికి తృప్తినిస్తాడు, నీ జీవితానికి తృప్తినిస్తాడు, మేలులతో తృప్తినిస్తాడు, మంచి ఆహారంతో తృప్తినిస్తాడు, ఆత్మీయ జీవితంలో తృప్తినిస్తాడు. అన్ని విధాలుగా తృప్తిపరచే ప్రభు అయిన ఒక మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని 81వ కీర్తనలో రాసింది. అలాగా చాలా రకాలు ఉన్నాయి. ఆ మాటలన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ లోకంలోని మాత్రం నీకు తృప్తి కలగదు. దేవుని సన్నిధిలో మాత్రమే తృప్తి కలుగుతుంది, ఆయన సహవాసంలో మాత్రమే తృప్తి కలుగుతుంది, ఆయన వాక్యంలో మాత్రమే తృప్తి కలుగుతుంది, ఆయన ఆత్మలో మాత్రమే తృప్తి కలుగుతుంది. కనుక తృప్తి కలిగి జీవిద్దాం. దేవుడి వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ఇగో నాయన అనేకులు ప్రభువా తృప్తి లేక, ఇగో నాయన ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పరిగెడుతున్నారు నాయన. అన్నీ ఎండమావులే ప్రభువా, ఎక్కడ దాహం తీరట్లేదు ప్రభువా. జీవజలమైన నీ యొద్దకు ప్రభువా రావడానికి సహాయం చేయండి, కృప చూపించండి, మహిమ పొందండి. నిన్ను కలిగి తృప్తిగా జీవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు అందరికీ. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను, ఈ యొక్క కృపావార్త ఛానల్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.